కృష్ణా జిల్లా విజయవాడ నందు గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వరదల కారణంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో 30,000 మందికి పులిహార, పెరుగన్నం, వాటర్ బాటిల్, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని. ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 కదలిరా,
అది దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రా రా రా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా, గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని. ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. కదలిరా కదలిరా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు, దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో
అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ
పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ఏదైతే గత 2-3 రోజుల నుంచి వరద బీభత్సంతో ప్రజలు అల్లాడుతూ ఉంటే దానికి మా శాసనసభ్యులు, మా దళిత నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఈ రోజున దాదాపు 50,000 మందికి ఆహారం పొట్టాలు, మంచినీళ్ళు సరఫరా చేయడం కోసం ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో ఈ ఆహారాలు అంతా రెడీ చేయడం జరుగుతుంది. నిజంగా ఒక విపత్తు వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 75-76 ఏళ్ల వయసులో యువకుల్లాగా తెల్లారిన దాకా ఆ వాటర్ బోట్లలో తిరుగుతూ ప్రజలకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక విపత్తు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ స్పందించినప్పుడు ఎవరు స్పందించరు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము సైతం అని చెప్పి దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఈ రోజున ఈ ఆహార పంపిణీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒంగోలు నుంచి భారీగా బయలుదేరి వెళ్ళి మా వంతు మేము కూడా వరద భక్తి సాయంగా వారికి సాయంలో పాల్గొంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే తెలుగుదేశం పార్టీ అంటే సేవ, అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ చెప్పిందే సేవా దృక్పథంతో దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. గత 30 సంవత్సరాలుగా అయినటువంటి వరద బీభత్సం విజయవాడ, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలను చుట్టుముట్టడం జరిగింది. అనేక లక్షలాది మంది నిరాశ్రులుగా మారడం, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు 37 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసి దాదాపు 30 సంవత్సరాల పైగా ఉన్న రికార్డును సైతం అధిగమించింది. దీంతో ఇది ఒక వెనువిత్తగా భావించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన ప్రియతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో ఈరోజు దాదాపు వరద ప్రాంతాల్లో నిరాశలైన వారికి 50,000 మందికి పైగా భోజన ఏర్పాట్లు ఒంగోలు నగరంలో చేయడం జరిగింది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతిలో గొప్ప సూక్తిని అనుసరించి జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 మందికి భోజన ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో మా వంతు సాయంగా మేము కూడా జనార్దన్ గారి వెంబడి వెళ్ళి ఆడ యొక్క నిరాశలైన వారికి భోజన సదుపాయాలు కల్పిస్తారని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా తెలుగుదేశం పార్టీ కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని మీకు సమయంలో తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం. 2 రోజుల నుంచి అకాల వర్షాలతో చిన్న తుఫాను వల్ల విజయవాడలో, గుంటూరులో ప్రజలందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ వరదల్లో చిక్కుకొని అనేక మంది మరణించడం, చాలామందికి ఆహార దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తా చంద్రబాబు నాయుడు గారు రాత్రింపగళ్ళు పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ప్రజలందరి కోసం అర్ధరాత్రులు కూడా కష్టపడుతున్న సందర్భంలో దామచర్ల జనార్దన్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు నిన్న సాయంత్రం నుంచి రాత్రి అంతా మేలుకొని ఈడ 20,000 మందికి అన్నము, పులిహార ఇవన్నీ కూడా రెడీ చేశారు. ఇంకో 10,000 మందికి ఇంకో ప్రదేశంలో ఆహారం తయారు చేశారు. మొత్తం దరిదాపు 30,000 మందికి ఆహారము, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేసి ఈరోజు విజయవాడ బయలుదేరి ఆడ ప్రజలందరికీ సహాయం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను.